నమస్కారం. మొదటిగా ఈ నెల 24వ తారీఖున ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చేసిన శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటన కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మరి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు ఎంతో సహకరించి వార్తని అన్ని ఛానల్స్లో కానివ్వండి, అంతా ప్రింట్ మీడియాలో కానివ్వండి, ప్రముఖంగా ప్రచురించినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా మనం చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో ఆనాటి పరిస్థితుల్లో, ఆనాటి కాలానికి అనుగుణంగా జరిగినటువంటి పరిస్థితుల్లో, దేశంలో ఉన్నటువంటి అస్థిరకరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఎమర్జెన్సీ విధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యొక్క ఎమర్జెన్సీని చాకుగా చూపి ఈరోజు బీజేపీ నాయకులు మరి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డ్రామాలు ఆడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున విషాన్ని చిమ్ముతూ ప్రధానమంత్రి మోడీ మొదలుకొని గల్లీ లీడర్ వరకు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రజల ముందుకి, ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు స్పష్టంగా చెప్పగలుగుతాం. మనం చూస్తూ ఉన్నాం, మోడీ ఈ 11 సంవత్సరాల కాలంలో ఒక అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఎలాంటి అరాచకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూస్తాం. ఏ విధంగా మరి జర్నలిస్టులను కూడా ఆ యొక్క బీజేపీకి వ్యతిరేకంగా పత్రికల్లో వార్తలు రాస్తే, అలాగే ఇంటర్వ్యూలు చేస్తే, మీడియా ద్వారా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరిస్తే ఏ విధంగా జైల్లో కుక్కారో, ఏ విధంగా బీజేపీ హింసాత్మక మూక మరి యొక్క జర్నలిస్టులు కూడా ఏ విధంగా హత్య చేశారో మనం చూసాం. మానవ హక్కుల నాయకుల్ని ఏ విధంగా హతమార్చారో, జైల్లో పెట్టారో మనం చూసాం. ఇలా చెప్పుకుంటా పోతే ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల మీద, ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకులందరి మీద ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కేసులు పెట్టి ఏ విధంగా జైలుకు పంపించారో, ఏ విధంగా మరి వాళ్ళని నానా విధాలుగా హింసించారో, ఇబ్బందులు పెట్టారో, ప్రతినిత్యం ఒక ఎమర్జెన్సీ తలపించే విధంగా వాళ్ళు ఏ విధంగా పాల్పడ్డారో మనం చూసాం. ఒకసారి గమనించాలి. ఈరోజు బీజేపీ సిగ్గు లేకుండా రాజ్యాంగ హత్యా దినోత్సవాన్ని మేము జరుపుతామని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏమనాలి? ఇది మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్లుగా బీజేపీ వ్యవహారం తీరు ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేని కీర్తిస్తున్నటువంటి పార్టీ, మహాత్మా గాంధీ చెప్పినటువంటి గాడ్సేకి గుడి కడుతున్నటువంటి పార్టీ, వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడేది, ఎమర్జెన్సీ గురించి మాట్లాడేది వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉందా? వీళ్ళు ఒక గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు మత రాజకీయాలు, కుల రాజకీయాలు, రాముడి పేరుతోటి, కృష్ణుడి పేరుతోటి, బాబరీ మసీద్ పేరుతోటి ఏ విధంగా ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఈ 11 సంవత్సరాల పాలనలో మోడీ ఈ దేశాభివృద్ధి కోసం నేను ఈ యొక్క పని చేశానని చెప్పేటువంటి ధైర్యం, దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎంతకాడికి కాంగ్రెస్ని విమర్శించడం, నెహ్రూ గారిని విమర్శించడం, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది జాతీయ నేతల్ని, కాంగ్రెస్ నేతల్ని, అలాగే వామపక్ష నాయకుల్ని విమర్శించడం తప్ప మరేమైనా చేశారని చెప్పి అడుగుతూ ఉన్నా. ఏమైనా వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమైనా ఉందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని మరి అర్బన్ నక్సలైట్లుగా మాట్లాడుతున్నారు.
ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లా? మీ యొక్క విధానాలు సక్రమంగా లేవని చెప్పి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అని చెప్పి ముద్రేస్తావా నువ్వు? ఇది భావ్యమేనా? ఈరోజు మణిపూర్ మారణహోమం 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మణిపూర్ మారణహోమం జరుగుతూ ఉంది. మణిపూర్ని సందర్శించలేని అసమర్థ ప్రధానమంత్రి నువ్వా ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేది, ఎమర్జెన్సీని గురించి మాట్లాడేది? ఒక పక్కన ట్రంప్ మనం చూసాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నీ అనుమతి లేకుండానే మరి యుద్ధం నేను ఆపాయని చెప్పాడు. ట్రంపే కాదు, కేఏ పాల్ కూడా మాట్లాడాడు. ఇంక నీ దేశ ప్రధానికి నీకు విలువే ఉంది? నువ్వు యుద్ధం ఆపావా? కేఏ పాల్ ఆపాడా? లేకపోతే ట్రంప్ ఆపాడా? ప్రజలు అయోమయంలో ఉన్నారు. పోతే వాళ్ళని పట్టుకోవడానికి చేతగాని అసమర్థ ప్రభుత్వం నీది. ఏం సాధించావు నువ్వు? ప్రజలు మరి నువ్వు సింధూరం పేరుతో నాటకం ఆడుతున్నావు. భారతీయ మహిళల యొక్క మరి తాళిబొట్లు తెగిపోయాయి, సింధూరం దూరమైంది. అలాంటి మహిళలకి నువ్వు తీసుకొస్తాను, వాళ్ళని తీసుకొచ్చి పొడుస్తాను, కరుస్తాను అని చెప్పి వాళ్ళు ఒక్కటే కూడా ఒక్క తీవ్రవాదిని కూడా అరెస్ట్ చేయలేని చేతగాని చవట దద్దమ్మ ప్రభుత్వం ఇది. మీరే కాంగ్రెస్ విమర్శించేది. పాకిస్తాన్ మీద శ్రీమతి ఇందిరాగాంధీ స్వర్గీయ ఏ విధంగా మరి యుద్ధం ప్రకటించిందో మీరు చూశారు. ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడిందో మీరు చూశారు. ఏ విధంగా పాకిస్తాన్ బెలూచిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి పక్కన పడేసి ఇందిరాగాంధీ. నీకేది ఆ తెగువ? నువ్వు ట్రంప్ చేతిలో నువ్వు కీలుబొమ్మగా మారిపోయావు. ఈరోజు ఈ దేశంలో బీజేపీ విధానాలు అసలు వీళ్ళు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంతకాడికి కులం, మతం, దేశం, ప్రాంతాలు ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఈ దేశానికి మేము ఇది చేశాం అనేది ఒక్కటైనా చెప్పగలరా మీరు? పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం చేపట్టాం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాం అన్నావు కదా. నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని. ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఈరోజు 11 సంవత్సరాలు 22 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉన్న నిరుద్యోగ ఉద్యోగులు పీకేశావు నువ్వు నీ ప్రభుత్వంలో. పెద్ద నోటు రద్దుతోటి ఏకంగా కొన్ని కుటుంబాలు ఈదులు పడ్డాయి మనం చూసాం. కరోనా సమయంలో ఎంతమంది శ్రామికులు, కార్మికులు అల్లాడారో మనం చూసాం. నీ ప్రభుత్వంలో నిత్యం నరకం, నిత్యం ఎమర్జెన్సీ. మీరే మాట్లాడేది కాంగ్రెస్ గురించి. నేను ఎక్కడే కోరుతా ఉన్నా, ఎంతకాలం మీరు కాంగ్రెస్ మీద విద్వేషం చేయాలన్నా, విద్వేషం రెచ్చగొట్టాలన్నా ఈ ప్రజలు గమనిస్తున్నారు. 142 కోట్ల మంది ప్రజలు. మీరు గత ఎన్నికల్లో చెప్పారు 400 పారని, అర్థమైపోయింది. 400 అంటే 200 కూడా సీట్లు అనేటువంటి పరిస్థితి మీకు. రానున్న ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. డెఫినెట్గా బీజేపీ, మోదీ అధికారం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి సారథ్యంలో వామపక్షాలు, అన్ని పక్షాలు కలిసి ఇండియా కూటమి రేపు అధికారంలోకి రాబోతూ ఉంది. మోదీకి చెక్ పెట్టేందుకు అన్ని ప్రతిపక్షాలని కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కలుపుకొని పనిచేయడానికి ముందుకెళ్తా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా బాబు, జగన్, పవన్ అటువంటి పరిస్థితి అయిపోయింది. బీజేపీ అంటే, భారతీయ జనతా పార్టీ అంటే మరి భారతీయ జుమ్లా పార్టీ అయిపోయింది, భారతీయ జూటా పార్టీ అయిపోయింది. వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి తేడా లేకుండా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ని ఆదరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీ తమ విధానాలు మార్చుకొని ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ సంక్షేమాని కోసం పాటుపడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, గోబెల్స్ ప్రచారాలు మీరు మానుకోకపోతే ఈ దేశ ప్రజలు ఈ దేశాన్ని నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ఎలక్ట్రానిక్ మీడియాకు నా నమస్కారం అంజలి. గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు ఆ రోజు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించడాన్ని ఆయన అది ఒక ఘోరంగా పత్రికల్లో ప్రచారం చేస్తూ ఈ విధంగా తప్పుడు విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ అమలుపరిచిందన్నారు. కానీ ఆ రోజు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను. 1975లో
శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించిన పక్షంలో మన దేశం ముక్కలు అయిపోయేది. ఇంటర్నల్ వార్ జరిగే టైంలో అలాంటి టైంలో ఎమర్జెన్సీ విధించి మొత్తం స్టేట్ని కంట్రోల్ చేయడానికి ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ విధంగా ఆ రోజు 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించకపోతే మన స్టేటు ఎన్నో ముక్కలైపోయేది. ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించడానికి అర్హత కూడా లేకుండా పోయేది. ఆ రోజు మనకు శుభదినం అని చెప్పుకోవాలి, కానీ ఏదో దేశం ఇదైపోయింది, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ నష్టం చేసింది, ఆ విధంగా మోడీ గారు మన గౌరవనీయ ప్రధానమంత్రి మాట్లాడటం కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు ఆ రోజు నేను ఇండియన్ ఆర్మీలో పనిచేసేటప్పుడు ఎమర్జెన్సీ విధించిన టైంలో దేశం సుభిక్షంగా ఉండాలంటే ఎమర్జెన్సీ తప్పదు. ఆ టైంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళి 1977లో మళ్ళీ ఎలక్షన్స్ మూవ్ అయినప్పుడు ఆ టైంలో ఇందిరాగాంధీ ఓడిపోయినా కూడా 81లో మళ్ళీ అదే జనతా పార్టీ పడిపోయింది, కూలిపోయింది. మళ్ళీ ప్రజలు ఎంతో మెజార్టీతో మళ్ళీ ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఆ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మోడీ గారు దేశ ప్రధానిగా ఉండి ఈ విధంగా ఒక స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ మీద ఈ విధమైన మాటలు కరెక్ట్ కాదని రాహుల్ గాంధీ గారు దీనికి ఖచ్చితంగా ఈ బుద్ధి చెప్తారు. ఎప్పుడైనా కూడా నెక్స్ట్ మన దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీకి మనందరం సహకరించి అన్ని పార్టీలతో ఐకమత్యంతో మా జిల్లా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐకమత్యంతో మొత్తం కలిసి ఈసారి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి చూస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నా. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్లో పరిపాలన చేతకానటువంటి బీజేపీ ప్రభుత్వం, పరిపాలన విధి విధానం తెలియని బీజేపీ ప్రభుత్వం, భారత రాజ్యాంగంలో ఏముందో చదవని బీజేపీ ప్రభుత్వం, ఈ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని చదవకుండా మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు భారతదేశ ప్రజల్ని, భారతదేశాన్ని కాపాడడం కోసమని ఉక్కు మహిళ భారత ప్రధాని మాజీ ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు కూడా అభినందించినాయి, ఐక్యరాజ్య సమితి కూడా అభినందించింది. మరి అలాంటి ఎమర్జెన్సీని వ్యంగ్యంగా మాట్లాడటం, చదువు సంజలేని మోడీ అండ్ అమిత్ షా ఇద్దరికి ఇల్లిటరేట్స్, ఏలుముద్రగాళ్ళు, భారత రాజ్యాంగాన్ని గౌరవించలేని, భారత రాజ్యాంగాన్ని చదవని, భారత రాజ్యాంగాన్ని మార్చాలని పార్లమెంట్లో అంబేద్కర్ బుద్ధిన్నవాడు ఎవడైనా సరే, చదువుకున్నాడు ఎవరైనా సరే, రాజకీయ నాయకుడు ఎవరైనా సరే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి. ఈ దేశం ఏర్పడి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించారు. అంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారు అవమానించారంటే వాళ్ళు చదువుకానట్టే, వాళ్ళు ఇల్లిటరేట్స్ లెక్కే. ఈ దేశంలో మతాలను రెచ్చగొట్టి, కులాలను రెచ్చగొట్టి, హత్యలు చేసి ఆఖరికి అన్నం పెట్టే రైతును కూడా ఢిల్లీలో అరెస్టులు చేసి వాళ్ళు నేలతో కొట్టి చంపించిన సిగ్గుమాలిన ప్రభుత్వం బీజేపీ. అరే నీకు పరిపాలించడం చేతకాక, ప్రజలకి మంచి భవిష్యత్తు చేతకాక, గవర్నమెంట్ కంపెనీలను ప్రైవేటీకరణ చేస్తూ, దారాదత్తం చేస్తూ నీ పరిపాలనని ఎవరైనా ఒప్పుకుంటున్నారా? భారత ప్రజలు కేవలం ఈవీఎంలు అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రజలకి మాయమాటలు చెప్తా, అక్కడ పార్లమెంట్లో ఎవరైనా నోరెత్తనేయకుండా, ఎవరిని మాట్లాడేయకుండా ఇక్కడికి వచ్చేసరికి రాష్ట్రంలో బ్లాక్మెయిల్ చేస్తా, ఈ కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి, చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్ చేసి, అందరూ బ్లాక్మెయిల్ చేసి కుట్రమైనటువంటి బీజేపీ ఆలోచన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే విధానం కొనసాగిస్తే ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ బీజేపీ బుద్ధి చెప్తారు. దమ్ముంటే రాహుల్ గాంధీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం బీజేపీకి ఉంటే ఈవీఎంలు తీసేయండి, ఈవీఎంలు తీసే బ్యాలెట్ పెట్టండి. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి, బ్యాలెట్ పెట్టండి. బ్యాలెట్ పెట్టండి, దమ్ముంటే చూద్దాం. ప్రజలందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్నాడు, రైతులు వ్యతిరేకిస్తున్నారు, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు, ఇండస్ట్రీస్ వ్యతిరేకిస్తున్నారు, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు, ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాని పెట్టుకొని ఇక్కడ ఏది మాట్లాడినా వ్యంగ్యంగా మాట్లాడటం, ఏది మాట్లాడినా ప్రైవేటీకరణ చేయటం, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద
భారతదేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మీకు అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే బీజేపీ విధి విధానాల్ని ఖచ్చితంగా అందరూ భారతదేశ ప్రజలు ఖండించాలి. ఈ దేశాన్ని కాపాడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక ఏ పార్టీ కూడా ఈ దేశ సుభిక్షాన్ని కోరుకోదని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.